ఇక్కడ మీకు ఎంఐఎంతో ఉన్న గొడవలే మిమ్మల్ని ఈ రకమైన కిందకి దించుతున్నాయని అనుకోవచ్చు కదా. ఎంఐఎంతో నాకు గొడవ జీవితం మొత్తం ఉంటుంది. ఆ లంగా పార్టీ, ఆ దొంగ పార్టీ, అది అన్ఫేర్ పార్టీ, దొంగ లంగా ఓట్లతో వాళ్ళు గెలుస్తారు. ఈ ఎలక్షన్ అదే పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్తోంది. అది మా రేవంత్ రెడ్డి, అదే రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తున్నారు. అది రేవంత్ రెడ్డికి అడగాలి మీరు క్వశ్చన్, నాకు అడగవద్దు. కానీ ఈ పార్టీ బట్టేబాస్ పార్టీ, ఇది ఎవరితో ఉండదు. రైట్, రేవంత్ అన్నకి అర్థం కావాలి మాట. రైట్, పొలిటికల్గా ప్రతి ఒక్కరు, నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఎన్టీ రామారావు ఇల్లు హ్యాబిట్స్లో ఉన్నది, మా స్కూల్ హ్యాబిట్స్లో ఉన్నది. మా నాన్నతో పోతప్పుడు నేను చూస్తే అసదుద్దీన్ వాళ్ళ ఫాదర్ ఎన్టీ రామారావు ఇంటి దగ్గర కనిపించినాడు. వీళ్ళ అయ్య కానీ, వీళ్ళ పెద్దన్న కానీ, ఈ వీడు కానీ, వీళ్ళ కొడుకు కానీ వచ్చిన తర్వాత వీళ్ళ అలవాటు ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. ఎన్టీ రామారావు దగ్గర ఉన్నారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నారు, సోనియమ్మ దగ్గర ఉన్నారు, రాహుల్ దగ్గర ఉన్నారు, దాని తర్వాత వచ్చిన తర్వాత రోషయ్య దగ్గర ఉన్నారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కొంతకాలం ఉన్నారు, దాని తర్వాత ఒక పోలీస్ కేసు అయింది. అదే నా క్వశ్చన్. ఇంత ఇలా ఉన్నప్పుడు వేర్ ఇస్ ద ఫెరోషియస్ ఫిరోజ్ ఖాన్ అనేది ఇక్కడ నా క్వశ్చన్. ఐఎమ్ కంప్లీటింగ్. ఎస్. దాని తర్వాత కొంత టైం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఏదో కేసు బుక్ చేస్తే ఆయనకు ఇచ్చేసి విడాకులు అని వెళ్ళిపోయినారు. మళ్ళీ 10 years కేసీఆర్తో ఉన్నారు, నరేంద్ర మోదీతో ఉన్నారు, అమిత్ షాతో ఉన్నారు. ఇలా కూడా నరేంద్ర మోదీ అమిత్ షాతో ఉన్నారు. కానీ ఇలా వచ్చి రాష్ట్రంలో మళ్ళీ మా రేవంత్ అన్న కాలు నాటుతున్నారు, కుక్కల్లాగా నాటుతుంటే రేవంత్ అన్న ఎందుకు కాలు నాటిపిస్తున్నారు నాకు అర్థమవుతలేదు. రేవంత్ అన్నకు ఇంత విజన్ ఉన్నది, వీళ్ళు ఎవరిది కాలేరు. 10 సంవత్సరాలు కేసీఆర్తో ఉన్నారు, వారం లోపల యూటర్న్ చేసుకొని వచ్చేస్తారు. ఇలా అక్బరుద్దీన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, మా రేవంత్ రెడ్డి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అరే నేను చూటిగా అడిగినా, అరే హిమాయత్ నగర్లో నువ్వు పుట్టినావా నేను పుట్టినావారా, ఎక్కడ ఫ్రెండ్? పిక్ అండ్ మూవ్ హోటల్లో ఒకసారి కలిస్తే ఫ్రెండ్ అయిపోతారు. నేను నీకు 10 సార్లు కలిసిన నువ్వు ఫ్రెండ్ కాదు. ఫస్ట్ నాకు ఫ్రెండ్ చెయ్యి, దాని తర్వాత రేవంత్ రెడ్డి అన్నకి ఫ్రెండ్ చెప్పు. లంగా దొంగ మాటలు మాట్లాడాలి, ఐటమ్ గర్ల్ లాగా మాట్లాడాలి అసెంబ్లీలో. ఒక ముజ్రా పార్టీ, ఎంఐఎం పార్టీ ఓకే, ఆ లంగా పార్టీ. కానీ మా విజనరీ ముఖ్యమంత్రికి అర్థం కావాలి. సింపుల్. ఓకే, బీఆర్ఎస్కి మనం ఫినిష్ చేద్దాం, వాళ్ళకు 0 మీద తెద్దాం, వాళ్ళకు మొత్తం విలీనం మన దగ్గర చేద్దామని ఆలోచనతో ముఖ్యమంత్రి అసదుద్దీన్కి దగ్గర పెట్టినారు. కానీ ఏమైంది? రిజల్ట్ ఏమొచ్చింది? 0. అసదుద్దీన్ ఎక్కడెక్కడ చెప్పినాడు అక్కడక్కడ ఓడిపోయినాం మేము. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చెవెళ్ళ, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్నీ ఓడిపోయినాం. మహబూబ్ నగర్ బెస్ట్ ఎగ్జాంపుల్. అసదుద్దీన్ వంశీ చంద్ రెడ్డికి ఖజూర్ తినిపించినాడు, దానికోసం వంశీ ఓడిపోయినాడు. వంశీ ఎంత కమిటెడ్ క్యాండిడేట్, జబర్దస్త్, మొత్తం జీవితం అంకితం చేస్తారు. అట్లాంటి క్యాండిడేట్ 4500 ఓడిపోయినాడు. ఆ రోజే, ఏ రోజు ఆయనకు ఖజూర్ తినిపిస్తే నేను వంశీకి మెసేజ్ పెట్టిన, ఈ ఖజూర్ నీకు ప్రాబ్లం క్రియేట్ చేసేస్తుంది అని పెట్టిన. ఓడిపోయిన తర్వాత చెప్పిన, ఆ మెసేజ్ పెట్టినా నువ్వు చూసినావా? కానీ నాకు చాలా బాధ అయింది. నేను 2000తో ఎమ్మెల్యే ఓడిపోయినా, నువ్వు 4500తో ఒక పార్లమెంట్ సీట్, ఆ తక్కువ ఓట్లతో ఓడిపోతే బాధ ఎట్లా ఉంటుంది నాకు తెలుసు. సో ఆ బాధలో అసదుద్దీన్ ఎక్కడ చేయి పెడితే అక్కడ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం అంతా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది? ఎంఐఎం దగ్గర అవుతుందా? కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకుంటుందా ఎంఐఎంని? ఎంఐఎం అలవాటు, ఎవరు పవర్లో వస్తే వాళ్ళు కాల్ బీఆర్ఎస్తో కలిసి నడిచింది, ఇప్పుడు 10 ఏళ్ళు కలిసి నడిచింది. ఇది వాళ్ళ అలవాటు. సెంటర్లో నరేంద్ర మోదీ దగ్గర ఉన్నారు, ఇలా వచ్చి రేవంత్ అన్న దగ్గర ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎంఐఎం వెళ్ళాలి అక్కడికి, బీహార్లో ఎంఐఎం వెళ్ళాలి అక్కడికి. అటు అన్ని ఎన్నికలు జరిగినాయంటే ఎంఐఎం అక్కడ ఉండాల్సిందే, బీజేపీకి తోడుగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యూచర్ మహారాష్ట్రలో ఉంటారు, రైట్? కాంగ్రెస్ అగేన్స్టే ఉంటారు. ఇది ఎవరు ఇండియాకి బ్రేక్ చేస్తున్నారు, వాళ్ళకు మనతో ఎందుకు? అది నా క్వశ్చన్. నేను అది అడగాలి అని ముఖ్యమంత్రి దగ్గర పోయినా. ముఖ్యమంత్రి అమెరికాతో వచ్చిన తర్వాత మాట్లాడతామన్నారు. ఇది నేను అడుగుతా, సింపుల్. అసదుద్దీన్కి రావాలి అంటే ఇండియా అలయన్స్లో రావాలి. ఇండియాలో అలయన్స్లో వచ్చి ఇండియాకి టోటల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. మా ముఖ్యమంత్రి పిలిపించి నాకు ఎంఐఎంకి మనం ముందుకి పోదాం, బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం ఫెరోజ్ అంటే, నేనన్నా మీరు చెప్తే అసదుద్దీన్కి గెలిపించాలి అంటే కూడా నా సిద్ధాంతాలు పక్క పెట్టా. బికాస్ పార్టీ ఈజ్ సుప్రీం,
యు ఆర్ సుప్రీం, వాట్ ఎవర్ యూ టెల్ ఐ విల్ ఒబే అని చెప్పిన తర్వాత నేను చెప్పిన 4th జూన్ ఎలక్షన్ అవుతుంది, 5th జూన్ దాకా నేను గమ్మును కూకుంటా. దాని తర్వాత ఈ లంగా దొంగ పార్టీ బోకస్ ఓట్ల గురించి నేను ఫైట్ చేస్తా. ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. వీళ్ళు ఓల్డ్ సిటీకి డబ్బా చేసి పెట్టినారు, రైట్, బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ వీళ్ళు చేసినారు. వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు. ముస్లిమ్స్ కోసం పని చేయరు, ఓల్డ్ సిటీ కోసం పని చేయరు. మొత్తం తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉంటే మొత్తం అధ్వానం పొజిషన్లో మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఉన్నది. సో ఈ లంగా దొంగ పార్టీకి నేను ఫైట్ చేస్తా. కానీ మీరు ఇలా బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని మీరు మాట్లాడుతుంటే మీరు మా ముఖ్యమంత్రి. యాజ్ అ ఒబీడియంట్ వర్కర్, యాజ్ అ ఒబీడియంట్ సోల్జర్, ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్, యు ఆర్ మై కమాండర్ అని ఒబే చేసినాం. నాంపల్లిలో హైయెస్ట్ ఓట్లు తెచ్చిచ్చినాం కాంగ్రెస్కి, 1,03,000 ఓట్లు, 67,000 మెజారిటీ తెచ్చి ఇచ్చినాం. సో కాంగ్రెస్తో రేవంత్ రెడ్డితో ప్రేమ ఉన్నది. కానీ ఈ లంగా దొంగ పార్టీ ఫిరోజ్ ఖాన్ గారు ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతారా? పార్టీ ఇవ్వకపోతే ఎందుకు? పార్టీలో ఏది ఏ పదవి ఇవ్వకపోయినా సరే కొనసాగుతారా? పదవి కోసం ఎప్పుడు ఫిరోజ్ ఖాన్ ఫైట్ చేయలేదు. ఇంకెన్నాళ్ళు వినండి, ఇంకెన్నాళ్ళు జీవితం మొత్తం ఇట్లానే ఉంటాను. ఎందుకు? ఇది విప్లవం క్యారెక్టర్ నాది.